ఏలూరు జిల్లా వేగివాడ పోస్టాఫీస్లో సుమారు 50 లక్షలు గల్లంతయ్యాయి. బాధితులు డబ్బుల విషయం అడిగితే సదరు పోస్టాఫీస్ ఉద్యోగి నాగరాజు వేగివాడ నుంచి పారిపోయాడు. ఈ విషయంపై పోస్టాఫీస్ వద్ద బాధితులు ఆందోళన చేశారు. అవసరానికి డబ్బులు ఉపయోగపడతాయని పోస్టాఫీస్లో దాచుకున్నామని వాపోయారు. ఆ డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు పేర్కొన్నారు. మా ఆవిడ గారి పేరు కాళీ కరుణ కటాక్షం. కరుణ కటాక్షం గారు మా పిల్ల హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది. ఆ డబ్బులు నెల నెల వచ్చిన డబ్బులు పోస్టులో దాచుకోవడానికి వేసింది. మాకు 7 లక్షల రూపాయలు దాచింది. 7 లక్షల్లో 70,000 తీసామండి. 6,30,000 మాకు రావాలండి. మొత్తం ఈ డబ్బులు మొత్తం పోస్ట్ ఆఫీసులో లేపేశాడు. అక్కడ నుండి సంవత్సరం నుండి పుస్తకంలో ఎంటర్ చేసిన డబ్బులు పాత పుస్తకం మూతలు పడతలేదని చెప్పని తీసేసుకుని పాత పుస్తకం మాకు ఇచ్చేసి కొత్త పుస్తకం ఎంటర్ చేసుకుని ఆ డబ్బులు లేపేసాడండి. మా డబ్బులు దాంట్లో 3 నెలల మట్టి తిరుగుతుంటే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అని చెప్పని జరుపుకుంటూ వచ్చి చేసాడండి. చేసి తర్వాత ఆయన ఇక్కడ నుండి జంప్ అయిపోయాడు, వెళ్ళిపోయాక మేము అక్కడ నుండి తిరుగుతుంటే అక్కడ ఊరు గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాక కేకైపిస్తానని చెప్పాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పని అన్నారు. తర్వాత ఆయన ఏమన్నాడు, తర్వాత 3 సార్లు తిరిగితే ఆ చేతులు ఎత్తేసాడు. మేము ఏం చేయమని చెప్పానని సర్పంచ్ గారు అన్నాడు. 2015 నుంచి నేను కట్టానండి. ఇప్పుడు వచ్చే మార్చిలో నాకు 10 సంవత్సరాలు అయిందండి. 420 కాడికి మొత్తం ఎంత కట్టారు? మొత్తం పిల్లోడండి 1061 అండి. 2 ఆడి పిల్లోడి మా పిల్ల 363 రూపాయలు కడిచి ఆ పిల్ల వాళ్ళ 3 నాయి 2 అండి. నేను 4 సంవత్సరాలు కడితే పుస్తకం బండి ఇవ్వలేదు. నేను కట్టినాను ఆపేసాను. 4 సంవత్సరాలు ఎంత కట్టారు? 4 సంవత్సరాలు 5,000 కాడికి సంవత్సరం అండి. 420 కాడికి కట్టానండి. అయ్యలేవండి. నేను 20,000 30,000 15,000 ఎట్టుంటే అట్టిచ్చేదాన్ని. పిన్ని పైనుంచి చెకింగ్ వాళ్ళు వచ్చారు. ఆఖరి ఛాన్స్ అండి. పని చేయట్లా కొత్త కంప్యూటర్ వాటిలో నాకు 4 సిస్టమ్ కుదురుతులా నేర్చుకుని కానీ కట్టాలి. 70,000 కట్టా సార్. నేను నెలల్లో పని చేస్తాను సార్. నాకు 2 ఆడపిల్లలు. నెలలు కట్టే 70,000 సార్. ఒక్క రూపాయి కూడా లేదు. వీళ్ళకి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన చిప్పులు తీసుకోవాలి ఎన్నిసార్లు తిరిగినా సార్. మేము అసలు పట్టించుకుంటున్నాం. నాకు 2 ఆడపిల్లలు సార్. మా ఆయన కూడా రోజు తిడతా ఉన్నాడు. నేను అక్కడక్కడ పని చేసి కట్టేయాలి సెలవు లేదు చెప్పినా సార్. పంచాయతీ ఏమో చక్రగుడు 50,000 దోసుకున్నానండి. వాళ్ళకి కొడుకు కొడుతారు 50,000 తీసేసుకున్నాడండి. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుందండి నాకు కట్టి. డబ్బులు కాగితాలు రాయించుకున్నారు. 4-5 సార్లు రాయించుకున్నారు. 4-5 సార్లు కూడా సంతకాలు చేయించుకున్నారు. కట్టుకెళ్ళాడు. ఇస్తాను అంటున్నారండి. ఇప్పుడు ఆ కొడుకు వాళ్ళు నమ్మల్ని రానత్తలేదు. పోస్ట్ ఆఫీసులు దాచుకున్నాం కాబట్టి ఆ డబ్బులు తెచ్చుకొని తినమంటున్నారు. మాకు మీరు న్యాయం చేయాలండి. మా అందరూ దయించి. సింగవరపు రత్నకుమార్ అండి. నా పేరు వేగివాడండి. ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారండి. 2020 కాలం అండి. కట్టుకుంటుంటే కట్టుకోక మా ఆయన గారికి ఒంట్లో బాగా మానేసిన తర్వాత వచ్చిన తర్వాత పుస్తకం మురిగిపోయిందమ్మా, కొత్త పుస్తకం ఇస్తాను అప్పటి నుంచి కట్టుకుంది కానీ అన్నారండి. వచ్చి తిరిగి 6 నెలలు 7 నెలలు తిరిగానండి. పుస్తకం ఇవ్వలేదండి. డబ్బులు కట్టించుకోలేదు. కట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదండి. మొత్తం నెలకి 500 కాడ కట్టాను సార్. 2 సంవత్సరాలు కట్టాను.